హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాస్ దీప దగ్గరికి వచ్చి ఒకసారి లోపలికి రావమ్మ అని చెప్పేసి పిలుస్తాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీపమాత, వద్దులే బాబా, ఎందుకో చెప్పు, తగువలు అనవసరంగా అని చెప్పి ఇంతలో అక్కడున్న దాస్ మాత్రము, లేదమ్మా, నువ్వు లోపలికి వస్తే నీ గురించి మొత్తం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నిన్ను నెత్తి మీద పెట్టుకుని పూజ చేస్తారమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్, దీప వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దాస్ వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతారు. అక్కడున్న దాస్ మాత్రం, అవునమ్మా, నేను చెప్తుంది నిజం, నువ్వు ఒకసారి నాతో లోపలికి రా అని చెప్పేసి దీపని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం, వద్దు బాబాయ్, ఎందుకు చెబుతున్నాను, అనవసరంగా పెళ్ళి జరుగుతున్న దగ్గర ఎందుకు గొడవలు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దాస్ మాత్రం, లేదమ్మా, నేను చెప్తుంది నిజం, నువ్వు అక్కడ ఉండాల్సిన దానివి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అలా అక్కడున్న దాస్ను చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న దాస్ మాత్రం, రాయిని తీసుకొని వెళ్ళి గర్భగుడిలో పెట్టారమ్మా, దేవుడి విగ్రహాన్ని తీసుకువచ్చి ఒక మూలన పడేశారు, కొబ్బరికాయ కొట్టే రాయినేమో లోపల పెట్టారు. ఎందుకో నాకు అర్థం కావటం లేదు. ఆ గర్భగుడిలో ఉండే దేవతని మాత్రం బయటికి పడేసి ఆ రాయికి పూజ చేస్తున్నారు. ఎందుకో నాకు అర్థం కావటం, ఈ రోజుతో మొత్తం తేల్చేస్తాను, ఒకసారి లోపలికి పద అమ్మ అని చెప్పేసి దీపాన్ని తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇంతలో అక్కడున్న కార్తీక్ వాళ్ళందరూ కలిసి, ఎందుకో వద్దు వద్దు, తగులు అవుతాయి, అనవసరంగా ఫంక్షన్ జరిగిన దగ్గర ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి దాస్ని ఆపేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న దాస్ మాత్రం, నేను చెప్పేది కాస్త వింటావా వినవా దీప, నువ్వు నాతో ఒక్కసారి రా, తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తాను కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలకి అక్కడున్న దీప మాత్రం అలా మౌనంగా దాస్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న దాస్ మాత్రం, హక్కుని వెళ్తురా అమ్మారా, నీకు అంతే మంచిగా జరిగేటట్లు నేను చూసుకుంటాను అని చెప్పేసి దాస్ లోపలిని రాక్కొని వెళ్తూ ఉంటాడు.